నేను గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ని. గండిపేట్ వెల్ఫేర్ని రిప్రజెంట్ చేస్తున్నాను. అయితే మేము మా సొసైటీ స్టార్ట్ అయ్యి బేసికలీ 9 years అవుతుంది. ఈ 9 years నుంచి మేము తడిపడి చెత్త వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాము. దీంతో పాటు 9 years నుంచి ఎవ్రీ వీకెండ్ ఈ గండిపేట లేక్ తర్వాత హిమాసార్ లేక్ షోర్స్ అన్ని కూడా క్లీన్ చేస్తున్నాము. టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ తర్వాత మెడికల్ వేస్ట్ కూడా మేము సెగ్రిగేట్ చేసి మేము ప్రాసెసింగ్ పంపిస్తున్నాము. సో ఒకసారి హైడ్రా చేసే పనులు చూసి మేము చాలా మాకు ఒక రే ఆఫ్ హోప్ లాగా అయింది. మేము 9 ఏళ్ళకెళ్ళి వర్క్ చేస్తున్నాము, కానీ మేము ఎంత క్లీన్ చేస్తున్నామో మళ్ళీ చెత్త అలానే పడేస్తున్నారు. ఓకే, తర్వాత లాట్ ఆఫ్ కమర్షియల్ ఎంక్రోచ్మెంట్స్ వస్తున్నాయి. దీనివల్ల లేక్ అంతా పొల్యూట్ అవుతుంది. ఓకే, సూవేజ్ వాటర్ వస్తుంది. సో హైడ్రా దీనికి కంప్లీట్గా ఈ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి యాజ్ ఏ ఎన్జిఓ 9 ఏళ్ళు వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఒక రే ఆఫ్ హోప్గా అనిపించి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు కార్యక్రమంలో అందరు ఇక్కడ ఉన్న గండిపేట సిటిజన్స్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. మన లేక్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక ర్యాలీ తీస్తున్నాము ప్లకార్డ్స్ పట్టుకొని గండిపేట మన బ్రిడ్జ్ మీద. ఓకే, దాని తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. సో ఇది మా కార్యక్రమం, బేసికలీ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో వీఆర్ సపోర్టింగ్ హైడ్రా, ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. ఓకే, మన లేక్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వీ వాంట్ టు సపోర్ట్ దెమ్. తప్పకుండా థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు వీఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ కాదు. ఎవరైనా మంచి పని చేస్తే మనం ఎంకరేజ్ చేయాలి, ఎవరైనా కానీ. సో హైడ్రా ఈస్ డూయింగ్ ఏ గుడ్ వర్క్, వీ వాంట్ టు సపోర్ట్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. కోసమని దేవేందర్ గౌడ్ అప్పటి హోంమంత్రి 111 జీవోని తెచ్చాడు. కానీ ఈ యొక్క జంట నగరాల్లో నుండి ఈ యొక్క నిండడానికి పైన కురిసినటువంటి వానలన్నీ కూడా ఈ యొక్క జంట జలాశయాలకు రావడానికి పెరంగి కాలువలన్నీ ఉన్నాయి. ఆ పెరంగి కాలువలన్నీ కూడా కొంత బడాబాబులందరూ కూడా కబ్జా చేసి ఎఫ్టీఎల్ అనకుండా బఫర్ జోన్ అనకుండా కబ్జా చేశారు. దీంతో ఈ యొక్క హిమాయత్ కానీ దాని తర్వాత గండిపేట జలాశయానికి నీళ్లు రావడమే కరువైపోయింది. ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో అంటే లాస్ట్ ఒక 5 years బ్యాక్ భయంకరమైనటువంటి వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పెరంగి నాలలన్నీ కూడా మొత్తం కూడా నిండిపోయి దాని తర్వాత ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కబ్జా చేసినటువంటి ఒక ఫామ్ హౌస్లకు కానీ దాని తర్వాత అక్కడ నిర్మాణాలు చేసినటువంటి నిర్మాణాలకు కూడా నీళ్ళు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క గండిపేట దాని తర్వాత హిమాయత్ సాగర్ జలాశయాలను మొత్తం కూడా ఈ యొక్క మట్టితో పూడిక తీసి దాని తర్వాత మట్టితో నింపి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైడ్రా అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క హైడ్రా ద్వారా మొత్తం కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కావచ్చు, దాని తర్వాత ఈ యొక్క ఎఫ్టీఎల్ దాని తర్వాత బఫర్ జోన్ మొత్తం కూడా అక్కడ కట్టినటువంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేయడం మేము స్వాగతిస్తున్నాము. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు జరగకూడదు. దాని తర్వాత ఈ యొక్క జలాశయాలు ఎవరైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ కబ్జా చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రంగనాథన్ కానీ దాని తర్వాత ఐపీఎస్ రంగనాథన్ గారు కానీ దాని తర్వాత రేవంత్ రెడ్డి కానీ ఎక్కడ కూడా తగ్గొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. హైదరాబాద్ని కాపాడాలి, చెరువులను సంరక్షించాలని చెప్పి మా డిమాండ్. వచ్చాము. మా హిమాయత్ సాగర్ కూడా అన్ని కబ్జాలకు గురయ్యి వాటర్ అంతా కలుషితం అయిపోతుంది. మాకు ఎంత అవే నీళ్ళు తాగుతున్నాం కాబట్టి మేము మినరల్ వాటర్ కొనుక్కోలేము. మా పిల్లలు చిన్న పిల్లలకు ఆరోగ్యము బాగుండడం లేదు. అదే వాళ్ళ డ్రైనేజ్ అంతా అలా కలుపుతున్నారు ఇట్లా కబ్జా చేసి. దాని గురించి సేవ్ చేయమని హైడ్రాకు సపోర్ట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చాను. ఎవరెవరైతే చెరువుని కాపాడుకోవాలి, మన గండిపేట చెరువు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. దాన్ని అక్రమార్కులు ఆక్రమించుకున్నారు. దాన్ని కాపాడాలి. హైడ్రా చట్టాన్ని వర్తిస్తూ మేము ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నాం. తప్పకుండా హైడ్రా చట్టం ద్వారా అక్రమార్కులు ఆక్రమించుకున్న చెరువు భూములను విడిపించాలి. చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించి మన రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలి.